నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 18/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:54, తిథి పంచమి రాత్రి తెల్లవారుజామున 3:42 వరకు, నక్షత్రం పుబ్బ సాయంత్రం 6 గంటల వరకు, యోగాలు రియాన్ రాత్రి 8:46 వరకు, కరణము భవ సాయంత్రం 4:06 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 3:42 వరకు, రాహుకాలం ఉదయం 9:07 నుంచి 10:45 వరకు, గుళికకాలం ఉదయం 5:51 నుంచి 7:29 వరకు, యమగండం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:38 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 6:43 వరకు, మరల 6:43 నుంచి 7:35 వరకు, అమృతకాలం ఉదయం 11:45 నుంచి 1:19 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 1:16 నుంచి 2:52 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మేషరాశి వారు మానసిక ప్రశాంతత విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో తగిన ఏకాగ్రత అవసరం. ముఖ్యంగా ఉపాసనకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక ఆలోచనలకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, అనవసరమైన కన్ఫ్యూజన్ లేకుండా ఘర్షణలు అధిగమిస్తూ వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఏకాగ్రత పెంపొందించుకోవాలి. అదేవిధంగా మానసిక చికాకుల్ని అధిగమించడానికి ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ముఖ్యమైన అంశాలలో ఘర్షణలు రాకుండా మంచిగా ఆచితూచి వ్యవహరిస్తూ నిదానంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? గృహ సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాహనాలు, స్థిరాస్తులు, వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలలో ఆత్మీయుల యొక్క సహకారంతో లేకపోతే వ్యక్తిగతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషిలో కూడా చిన్నపాటి అసౌకర్యాలు లాంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా ఘర్షణాత్మకమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు చిన్నపాటి రిపేర్లకి అవకాశం. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది. మానసిక ప్రశాంతతతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ముఖ్యంగా గృహ వాహనాల్లో మార్పుల వరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. ఆర్థిక విషయాలు, వ్యక్తుల సహకారం, సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకోవడం, ఇతరుల సహకారాన్ని ఆశించకుండానే పనిని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా సృజనాత్మక నిర్ణయాలతో పనులు సాధించే ప్రయత్నాలలో కొంత చికాకులు ఎదురైనప్పటికీ కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం, అదేవిధంగా మీ క్రియేటివిటీ, అంతేకాకుండా మీ యొక్క ఖర్చులు మొదలైనవన్నీ కూడా వీలైనంత వరకు వాటిని మీరు శ్రద్ధ చూపుతూ ముందుకు వెడతారు. అయితే ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ అవి ఆధ్యాత్మిక ప్రయాణాలు అవ్వడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు ఈ యొక్క అహం సమస్యలు అంటే ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా ఆలోచనలు చేసేటప్పుడు తగిన విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళి స్పందించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి.
అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి వీలైనంతవరకు కుటుంబపరమైన విషయాలు, చర్చలు, అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, చాలా కాలంగా ఆగుతూ వచ్చిన ధనానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించి కొంత చర్చలు చేసి కుటుంబ సభ్యులతో ఒక ఆలోచనకు వస్తారు. అనవసర వైరాగ్య భావనల్ని అధిగమించాలి. ఘర్షణలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. వీలైనంతవరకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచనలు అధికంగా చేస్తారు. దేవాలయ సందర్శనకి అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ముఖ్యమైన ఆలోచనలలో, తీసుకునే నిర్ణయాలలో వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, అదేవిధంగా కుటుంబ అభివృద్ధి కొరకు కావచ్చు, తీసుకునే నిర్ణయాల్లో స్థిర నిర్ణయాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆత్మీయులైన సోదరవర్గం కావచ్చు, ప్రియమైన మిత్రులు కావచ్చు, వారి సహకారంతో పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ఆలోచనలు, నూతన నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి మార్పులకు కూడా అవకాశం అనేది ఒకటి ఉంది. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు కావచ్చు, వ్యక్తిగత అంశాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యులైన వారికి అంటే సోదరవర్గం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. నూతన ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వైరాగ్య ఆలోచనలని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కుటుంబ సంబంధమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తండ్రి, పెద్దలు, గురువులు వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక పర్యటనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన, అదేవిధంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, వ్యక్తుల్ని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల యొక్క పరిచయాలతో నూతన నిర్ణయాలు, ముఖ్యంగా అధిక శాతం దృష్టి ఆధ్యాత్మిక ఆలోచనల వైపు మరలడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా కుటుంబము, కుటుంబ సభ్యులు, తండ్రి, పెద్దలు వారి యొక్క ఆశీస్సులు, ఆర్థిక అంశాలు మొదలైనవి కూడా ఆలోచనలు చేయడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. అదేవిధంగా వృత్తిపరమైన విషయాలలో ఆకస్మికమైన గుర్తింపు, గౌరవం కూడా లభించే అవకాశం ఉందని కూడా భావన చేయొచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి అంశాలు గనక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి అధిక శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత వృద్ధి, అభివృద్ధితో పాటుగా ఆకస్మిక ధనాదాయానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, నూతన వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి కూడా అవకాశం అనేది ఉంది. వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు, ప్రభుత్వపరంగా వృత్తిలో ఉండేవాళ్ళు వారి సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ నూతన విధానంలో ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. అందులో వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో ప్రశాంతత అనేది చాలా వరకు అవసరం అన్న విషయాన్ని గ్రహిస్తారు. వృత్తి వ్యాపారాలు, భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణల్ని అధిగమించాలి. వైరాగ్య భావనలు కాకుండా వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంబంధం లేని వ్యక్తుల యొక్క జోక్యం ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో వీలైనంత వరకు మీకుగా మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా వ్యక్తులు సహకారం ఇవ్వగలిగిన వారు కూడా సమయానికి ఇవ్వలేదు అన్న భావనతో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా అధిగమించగలుగుతారు మీ ఆలోచనలతో,
మీ ఆత్మవిశ్వాసంతో అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. సంతాన వర్గం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తారు. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే పూర్వపు రుణాల విషయంలో కొన్ని స్థిర నిర్ణయాలకు వస్తారు. స్థిరాస్తుల విషయాలు కావచ్చు, అదేవిధంగా వాహనానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, నూతన కొనుగోలు మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలు, వాటి మీద చర్చించడానికి అవకాశం ఉండే సమయంగాను, అలాగే పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు, ఉన్నత విద్య కొరకు తీసుకునే మంచి ఆలోచనలు, చక్కటి గురువులు లభ్యమయ్యే అవకాశం లాంటిది మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అది ఉన్నత విద్య రీత్యా, దూర ప్రయాణాల రీత్యా, ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడడం రీత్యా, లేకపోతే దేవాలయ సందర్శనలు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. తండ్రి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారు ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడే అవకాశం ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. మీ ఆలోచనలలో ప్రశాంతత తక్కువగా ఉండడం, అనవసరమైన ఆందోళనలు అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు ఆకస్మికంగా వాయిదా పడ్డా అది తాత్కాలికమే అన్న భావన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తదుపరి సమయంలోనైనా ఆ సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో, భాగస్వామ్య వ్యవహారాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వారితో మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో వీలైనంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆత్మీయులతో, అంటే మీ సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే ముఖ్యులైన మీ స్నేహితులతో కావచ్చు, మాట్లాడి మీ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, అది కూడా గుర్తింపు గౌరవం కలిగిన ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు, వారి పరిచయాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా తల్లి, తండ్రి మొదలైన వారితో కలిపి మంచి ప్రదేశాలు పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలలో, అంటే వారు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, శక్తితో అనుకున్న పనులు సాధిస్తారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మీనరాశి వారికి రోగనిరోధక శక్తి విషయంలో దృష్టి సారిస్తారు. ఖర్చులని వీలైనంతవరకు చూసి ప్రణాళికతో ఖర్చు పెట్టుకోవడం వలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా తోబుట్టువులతో, మీ కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు, చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాలు, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయాలు మొదలైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత ప్రశాంతత అవసరమైన విషయాన్ని మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో వీలైనంతవరకు ఘర్షణాత్మకంగా ఉండే ఆలోచనలు కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ అనేది అవసరమైన విషయాన్ని గమనించుకోవాలి. అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతిరోజులాగే ఈరోజు కూడా చెప్పే పరిహారంలో భాగంగా ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశం, ఆసక్తి, సమయం అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అష్టకం, అదేవిధంగా నామాలు, కనీసం గోవిందనామాలు చేసుకోవడం కానీ,
వినడం కానీ, అదేవిధంగా దేవాలయ సందర్శన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తారో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు చేసుకున్నా, లేకపోతే విన్నా, లేకపోతే మీరు దేవాలయ సందర్శన చేసినా, లేకపోతే మీ వ్యక్తిగత దేవతా ప్రార్థన చేసినా, దేనికైనా కావాల్సింది శ్రద్ధ, భక్తి. కాబట్టి మీ అనుకూలతలని అనుకరిస్తూ మీరు ముందుకు వెళ్ళి దాని పరంగా మీరు గనక చేసుకున్నట్లయితే గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి చాలా వరకు అవకాశాలు అనేవి కనబడుతూ ఉండే పరిస్థితులు ఉంటాయని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మళ్ళీ రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.